ఏపీలో కూటమి అధికార పగ్గాలు చేపట్టడంతో జనసేనాని కీ రోల్ పోషించారు. గోదావరి జిల్లాలతో పాటు ఉత్తరాంధ్రలో పవన్ కళ్యాణ్ ప్రభావం స్పష్టంగా కనిపించింది. జనసేన సత్తాని అంచనా వేయలేకపోయిన వైసీపీ నేతలు అసలు పిఠాపురంలోనే పవన్ ని ఓడిస్తామని సవాళ్లు విసిరారు. ముఖ్యంగా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి తాను పోటీ చేసిన కాకినాడ సిటీ కంటే పిఠాపురంకి ఎక్కువ టైం కేటాయించి పావులు కదిపారు. అయితే కాకినాడలోనే ఆయన దారుణ పరాజయం చవిచూశారు. ఎన్నికల ప్రచారంలో ద్వారంపూడి కాకినాడ కేంద్రంగా కొనసాగించిన అక్రమాలపై పవన్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఆ క్రమంలో ఇప్పుడు ద్వారంపూడి ఫ్యూచర్ ఎలా ఉంటుందనేది హాట్ టాపిక్ గా మారింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జగన్ ప్రభుత్వ ఏకపక్ష విధానాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో సక్సెస్ అయ్యారు. ప్రధానంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కాకినాడ సిటీ వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్న ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి హవా చేస్తున్న అక్రమాలు, అతని అనుచరులు చేస్తున్న దోపిడీపై ఆయన తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. అది పెద్ద కలకలమే రేపింది. దాంతో పవన్ ని టార్గెట్ చేసిన వైసీపీ పిఠాపురంలో ఆయన్ని ఓడించడానికి సర్వశక్తులు ఒడ్డింది. అందులో భాగంగా కాపులను జనసేనకు దూరం చేయడానికి ముద్రగడను తెరపైకి తీసుకొచ్చింది. రాజకీయంగా ఏ ఉపాధి లేని ముద్రగడ పద్మనాభం కూడా ప్రచారంలో పవన్ పై ధ్వజమెత్తడమే పనిగా పెట్టుకున్నారు. తనను తాను కాపుల పెద్దగా ఊహించుకుంటూ లేనిపోని సవాళ్లు చేసి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని వెనకేసుకొచ్చి ఇప్పుడు ముద్రగడ పద్మనాభరెడ్డిగా మిగిలిపోయారు. ఇక ద్వారంపూడి అయితే పవర్ స్టార్ పై సినీ స్టైల్లోనే ఛాలెంజ్లు విసిరారు. పవన్ ని అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వనని ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారు. దాంతో అప్పట్లో అందరిలో ఒకంత గందరగోళం కనిపించింది. ద్వారంపూడి పిఠాపురంలో ముద్రగడతో కలిసి తిరుగుతుండడం, అక్కడే ఎక్కువ టైం కేటాయిస్తుండటంతో వైసీపీ వ్యూహాత్మకంగా ఏదో చేస్తుందన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. ప్రధానంగా ఎన్నికల ప్రచారం చివరి రోజు కాకినాడ బాలాజీ చెరువు సెంటర్లో పవన్ కళ్యాణ్ నిర్వహించిన సభలో ప్రధానంగా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి చేస్తున్న అక్రమాలు, మిగిలిన వైసీపీ శాసనసభ సభ్యుల పట్ల ద్వారంపూడి వ్యవహరించిన తీరుపై పవన్ కళ్యాణ్ ఘాటుగానే విమర్శలు గుప్పించారు. పెన్షనర్ల ప్యారడైజ్ గా పేరుగాంచిన కాకినాడ నగరాన్ని గంజాయికి, మత్తు పదార్థాలకు అడ్డాగా మార్చి కాకినాడ పోర్టు ద్వారా అక్రమ రవాణాలకు పాల్పడ్డారని ధ్వజమెత్తారు. సీన్ కట్ చేస్తే పవన్ కళ్యాణ్ ను అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వబోమన్న ద్వారంపూడి కాకినాడ సిటీలో 56.5 ఓట్ల తేడాతో చిత్తుగా ఓడిపోయారు. జనసేన దేశ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా పోటీ చేసిన అన్ని చోట్ల గెలుపొంది సరికొత్త రికార్డు సృష్టించింది. దాంతో ఇప్పుడు సోషల్ మీడియాలో ఆసక్తికర ట్రోల్స్ నడుస్తున్నాయి. అసెంబ్లీ గేటు తాకనీయనన్నారు కదా, మనల్నెవడ్రా ఆపేది అంటూ ట్రోల్స్ చేస్తున్నారు. ఆ క్రమంలో ఇప్పుడు ద్వారంపూడి భవిష్యత్ ఏంటన్నది హాట్ టాపిక్ గా మారింది. జగన్ ప్రభుత్వంలో తూర్పుగోదావరి సీఎంగా చెలామణి అయిన ద్వారంపూడి విషయంలో పవన్ ఎలాంటి వైఖరి అవలంబిస్తారనేది జిల్లా నేతల్లో ఉత్కంఠ రేపుతోంది. గత వైసీపీ ప్రభుత్వ పాలనలో కాకినాడ నగరంలో జనసేన నాయకులు, జన సైనికులు, వీర మహిళలు జగన్ ప్రభుత్వ విధానాలపై పోరాటాలు చేశారు. ఆ సందర్భంగా ద్వారంపూడి అనుచరులు వారిపై దాడులకు పాల్పడ్డారు. ఆ దాడులను ఖండిస్తూ పవన్ కళ్యాణ్ కాకినాడలో పర్యటించి జన సైనికులకు, వీర మహిళలకు భరోసా కల్పించి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఇక తన ఎన్నికల ప్రచారాన్ని కూడా కాకినాడలోనే ముగించి ద్వారంపూడిని ఎంత పర్సనల్ గా తీసుకున్నారో చెప్పకనే చెప్పారు జనసేనాని. ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబులు తమ హయాంలో కక్ష సాధింపు చర్యలు ఉండవని చెప్తున్నారు. అయితే అవినీతికి పాల్పడిన వారిని, తప్పు చేసిన వారిని మాత్రం విడిచిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. ద్వారంపూడిపై అక్రమాలు, భూ కబ్జాలు, గంజాయి, డ్రగ్స్ దందాలు ఇలా చాలా ఆరోపణలే ఉన్నాయి. దాంతో ద్వారంపూడి విషయంలో పవన్ యాక్షన్ ప్లాన్ ఎలా ఉండబోతుందనేది ఆసక్తి రేపుతోంది.